నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, కర్ణార్జునుల యుద్ధం ప్రారంభమైంది. రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా, అగ్నితో అగ్ని ఢీకొన్నట్టుగా ఇద్దరూ కూడా యుద్ధం ప్రారంభించారు. ఇటు కర్ణుడు, ఇటు అర్జునుడు. కౌరవ సైన్యంలో వాళ్ళందరూ కూడా కర్ణుడికి సలహా చెప్తున్నారు. ఈ అర్జునుడిని సంహరించినట్లయితే పాండవులందరూ కూడా తిరిగి అరణ్యవాసానికి వెళ్తారు, అలా నువ్వు చెయ్యి అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కర్ణుడు ముందుగా అర్జునుడి మీదకి ఒక 10 బాణాలు ప్రయోగించి యుద్ధాన్ని ప్రారంభించాడు. అర్జునుడు కూడా నవ్వుతూ ఒక 10 బాణాలు తిరిగి కర్ణుడి మీదకి ప్రయోగించడం జరిగింది. ఇలా స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఒక్కసారిగా తీవ్రతరమైపోయింది. యుద్ధం ముదిరిపోయింది. అప్పుడు అర్జునుడు కర్ణుడి మీదకి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. వెంటనే కౌరవ యోధులందరూ కూడా మండుతున్న వస్త్రాలతోటి అటు ఇటు పారిపోవడం ప్రారంభించారు. అప్పుడు కర్ణుడు దాన్ని వారణాస్త్రంతో ఆ ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి అస్త్రయుద్ధంలో ఇరుపక్షాల అనేక మంది సైనికులు మరణించడం జరిగింది. భీముడు అర్జునుడికి మాటిమాటిగా గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. అర్జున, గుర్తుందా నీకు? ఆ రోజున ద్రౌపదిని ఎన్ని మాటలన్నాడో ఈ కర్ణుడు, జాగ్రత్త, యుద్ధం బాగా చెయ్యి, మంచి మంచి అస్త్రాలు ప్రయోగించు అంటూ మాటికి ప్రోత్సహిస్తున్నాడు భీముడు. మరో పక్కన కృష్ణుడు కూడా, అర్జున బాగా యుద్ధం చెయ్యి, కర్ణుడు విజృంభించే అవకాశం ఉంది, నువ్వు మరింతగా విజృంభించాలి అంటూ కృష్ణుడు కూడాను అర్జునుడిని పదే మోటివేట్ చేస్తూ ఉన్నాడు. ఈలోగా గాయపడి తీవ్రంగా చికిత్స తీసుకున్నటువంటి ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో, శిబిరంలో విషయం తెలిసింది. ఏంటి, కర్ణార్జునులు యుద్ధాన్ని ప్రారంభించారు, ద్వంద్వ యుద్ధం జరుగుతోంది, తాడో పేడో తెలియపోయేటువంటి యుద్ధం అన్నమాట. తాడో పేడో తెలిపోయేటువంటి యుద్ధము అని తెలియగానే తను తిరిగి శరీరంలో ఉన్నటువంటి శల్యాలని తీయించుకొని ఔషధాలు తీసుకొని చక్కగా మంత్రాలతోటి ఈ శరీరంలో ఉన్నటువంటి బాధలను తొలగించుకొని బంగారు కవచాన్ని ధరించి ఈ యుద్ధం చూడటం కోసం ప్రత్యేకంగా ధర్మరాజు కూడా యుద్ధరంగానికి రావడం జరిగింది. పూర్తిగా స్వస్థుడిగా, ఉత్సాహంగా బంగారు కవచంతో కనపడుతున్నటువంటి ధర్మరాజుని చూసి చాలామంది అక్కడ ఉన్నటువంటి సైనికులు, యోధులు చాలా సంతోషించారు పాండవుల వైపు. ఇక యుద్ధం ఘోరమైపోయింది. కర్ణుడు అర్జునుడితో మీద మాత్రమే ఆయుధాలు ప్రయోగించటం లేదు, అనేకమైనటువంటి తీవ్రమైన ఆయుధాలు శ్రీకృష్ణ పరమాత్మ మీద కూడా ప్రయోగిస్తున్నాడు. దాంతో అర్జునుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి కర్ణుడి మీద బాణవర్షాన్ని కురిపించి కర్ణుడిని, అతని రథాన్ని కూడా బాణాల్లో పూర్తిగా ముంచెత్తి కప్పేశాడు. అప్పుడు దుర్యోధనుడు అనేక మంది వీరులను గ్యాదర్ చేసి, అంటే పిక్ అండ్ చూజ్ అంటారు, అంటే సెలెక్ట్ చేసుకొని ఒక గట్టి వీరులు 2000 మంది మహావీరులైనటువంటి రధికులని అర్జునుడి మీదకి పంపించాడు. ఎందుకంటే కర్ణుడి మీద ఫోకస్ లేకుండా అర్జునుడిని డైవర్ట్ చేయడానికి అనమాట. అంటే అర్జునుడు కేవలం కర్ణుడితోనే యుద్ధం చేయకుండా ఈ 2000 మందితో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి, తద్వారా అర్జునుడు అలసిపోయేలాగా చేసి కర్ణుడికి అడ్వాంటేజ్ తీసుకురావడం కోసం దుర్యోధనుడి యొక్క ప్రయత్నం అనమాట. అందుకని ఆ విధంగా 2000 మంది మహావీరులైనటువంటి రధికులు అర్జునుడి మీదకి వచ్చిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా నిశ్శేషంగా అర్జునుడు సంహరించడం జరిగింది ఆ యుద్ధంలో. దాంతో కౌరవ సైన్యాలన్నీ భయపడిపోయి ఆ యొక్క వీర విక్రమాన్ని చూసి దాంతో వాళ్ళందరూ కూడా కర్ణుడిని విడిచి పారిపోవడం ప్రారంభించారు. అయితే కర్ణుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కడు లేడు, కౌరవ సైన్యం అంతా పారిపోయింది. అయినా కానీ ఏం భయపడకుండా, వ్యథ చెందకుండా అర్జునుడి మీద యుద్ధానికి ముందుకు దూకాడు. కర్ణుడు ఏమాత్రం వెనకంజి వేయలేదు. సైన్యం పారిపోయినా కానీ కర్ణుడు యాగవీరుడుగా నిలబడి ఉన్నాడు యుద్ధంలో. ఈ యుద్ధంలో ఒక పక్క అర్జునుడిది పై చేయి, ఒక పక్క కాసేపు కర్ణుడిది పై చేయి, ఇట్లా మారిపోతూ ఉంది. యోధులందరూ ఆశ్చర్యంగా నోడి తెరుచుకుని చూస్తున్నారు. వాహ్, ఏముంది యుద్ధము అని. అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలను ఒకళ్ళ మీద ఒకళ్ళు కురిపించుకుంటూ భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్న సమయంలో ఎంతసేపటికి జయాపజయాలు తేలట్లేదు. చెప్పాను కదా, కాసేపు ఈయనది పై చేయి, కాసేపు ఆయనది పై చేయి. ఈ సందర్భంలో మీకు గతంలో గుర్తుందో లేదో,
ఖాండవ వన దహన సందర్భంలో ఒక అశ్వసేనుడు అనేటువంటి నాగుడు తప్పించుకున్నాడు. మనకు గుర్తుందా లేదా మీకు? ఎవరు అతడు? మన యొక్క మహానాగమైనటువంటి తక్షకుడు ఉన్నాడు చూసారా, ఆ తక్షకుడు కుమారుడే అశ్వసేనుడు. ఆ తక్షకుడి యొక్క భార్య యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణించింది. ఆ రోజు జరిగినటువంటి బాణాల యొక్క ఘాతానికి తగిలి ఆమె మరణించడం జరిగింది. ఆ సందర్భంలో అశ్వసేనుడు అనేటువంటి నాగు ఆ యుద్ధంలో ఆ యొక్క అర్జునుడి బాణాల నుంచి తప్పించుకోగలిగాడు. ఎందుకంటే ఆ క్షణాల్లో ఒక్కసారిగా దేవేంద్రుడు మాయగా మించిన సందర్భంలో ఇతను తెప్పరిల్లి తిరిగి బాణం వేసే లోపల అశ్వసేనుడు తప్పించుకోవడం జరిగింది ఆ యుద్ధంలో. ఇది మీకు గతంలో జరిగిన ఎపిసోడ్లో మీకు గుర్తుందో లేదు, ఖాండవ దహన సందర్భంలో చెప్పాను నేను. ఆ అశ్వసేనుడైనటువంటి నాగుడు ఇదే సమయము అని భావించి పాతాళం నుంచి పైకి ఎగురు వచ్చి కర్ణుడి అమ్ముల పొదిలో ఒక బాణ రూపంగా నిలబడి ఉన్నాడు. కర్ణుని యొక్క అమ్ముల పొదిలో బాణ రూపంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు కర్ణుడు తన అస్త్రాల్లో శస్త్రాల్లో ఒక సర్పముఖ బాణాన్ని బయటికి తీశాడు. మనం చాలామంది ఏమనుకుంటారంటే అశ్వసేనుడు ఎప్పటి నుంచో కర్ణుడి దగ్గర ఉన్నాడు, ఇట్లా సినిమాలలో కథల్లో చెప్తూ ఉంటారు. కానీ జరిగింది ఏంటంటే కర్ణుడు ఒక నాగముఖ రూపం కలిగినటువంటి ఒక బాణాన్ని తీసిన సందర్భంలో దానిలోకి తన యోగ బలంతో అశ్వసేనుడు అనే నాగుడు ప్రవేశించి ఉన్నాడు. ఇది కర్ణుడికి కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి, కర్ణుడు నాగాస్త్రం వేశాడు అనుకుంటున్నాడు. నాగముఖ బాణాన్ని వేసిన మాట వాస్తవం, కానీ అందులో అశ్వసేనుడు తన యోగ బలంతో ప్రయోగించి ఉన్నాడనే సంగతి కర్ణుడికి కూడా తెలియదు. అతని అమ్ముల పొదిలో ఈ యొక్క అశ్వసేనుడు చేరడం జరిగింది. ఆ సందర్భంలో ఆ బాణాన్ని సంధిస్తూ ఉన్న సందర్భంలో శల్యుడు ముందు నుంచి కర్ణుడు వంక చూసి, కర్ణ, నీ బాణం అర్జునుడి కంఠానికి గురిగా లేదు, సరిగ్గా చూసి ప్రయోగించు అంటే డైవర్ట్ చేస్తున్నాడు, కాన్సన్ట్రేషన్ పోయేలా చేస్తున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, శల్య, ఏ బాణాన్ని అర్జునుడు 2 మాటలు సంధించడు, మరి ఒకేసారి ఒకే బాణం, ఒకసారి ఒక బాణం వదిలితే తిరుగుండదు దానికి, మళ్ళీ దాన్ని రెండోసారి ప్రయోగించే సందర్భమే రాదు అని చెప్పని అంటూ ఆ బాణాన్ని ఎక్కుపెట్టి కర్ణుడు వదులుతూ, అర్జున, ఈ బాణంతో నువ్వు మరణించబోతున్నావు అని పెద్దగా అరిచాడు. అర్జునుడి మీదకి ఆ యొక్క ఆయుధం ప్రళయభీకరంగా దూసుకొస్తోంది. అది చూసినటువంటి కృష్ణుడు తన పాదంతో ఒక్కసారిగా రథాన్ని తొక్కి పట్టాడు, నొక్కి పట్టాడు. వెంటనే రథం కొన్ని అంగుళాల పాటు భూమిలోకి దిగబడిపోయింది. ఎప్పుడైతే దిగబడిపోయిందో ఆ యొక్క గుర్రాలు తమ మోకాళ్ళ మీద వంగాయి, తమ మోకాళ్ళ మీద వంగటం జరిగింది. అందువలన ఆ బాణం అర్జునుడి కంఠానికి తగలాల్సింది. ఇంత జానడి పైన భూమిలో రథం దిగబడి గుర్రాలు వాటి కాళ్ళ మీద వంగిన సందర్భంలో ఈ బాణం ఇక్కడ తగలాల్సిన బాణం మళ్ళీ కరెక్ట్గా అర్జునుడి యొక్క కిరీటానికి తగిలి అది కింద పడేలా చేసింది. మీకు తెలిసే తెలియదు, అర్జునుడికి కిరీటి అనే ఒక పేరు ఉంది. ఆ కిరీటం కారణంగానే అర్జునుడికి కిరీటి అని పేరు. దేవేంద్రుడు ఇచ్చినటువంటి అద్భుతమైన కిరీటం అనమాట, వజ్ర సదృశ్యమైనటువంటి కిరీటం. అలాంటి వజ్ర సదృశ్యమైనటువంటి ఆ కిరీటం ఆ క్షణంలో కర్ణుడి బాణం తగిలి అది నేల మీద పడిపోయింది. పడిపోయినప్పుడు అర్జునుడు ఏమాత్రం కంగారు పడలేదు. ఒక తెల్లని వస్త్రం తీసుకుని దాన్ని తలపాగలాగా కట్టుకుని జుట్టుతో కలిపి ముడేసి మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆ నాగుడైనటువంటి అశ్వసేనుడు తన యొక్క ఛాన్స్ మిస్ అయింది అనేటువంటి బాధతోటి తిరిగి మళ్ళీ కర్ణుడి అమ్ముల పొదిలో మళ్ళీ దూరబోతూ ఉన్నాడు. వెనక్కి వచ్చేసాడు, మళ్ళీ కర్ణుడి అమ్ముల పొదిలో దూరబోతూ ఉన్నాడు. అప్పుడు చూశాడు కర్ణుడు. అప్పటిదాకా కర్ణుడికి ఆ నాగుడు తన దగ్గర తమ అమ్ముల పొదిలో చేరాడన్న సంగతి తెలియదు. కర్ణుడు ఒకసారికి అమ్ముల పొదిలో తిరుగుతుంటే, ఎవరైనా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఏంటి, ఎవడు నువ్వు అని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు కర్ణుడితోటి ఆ యొక్క అశ్వసేనుడు అనేటువంటి నాగుడు అన్నమాట, కర్ణ, నువ్వు ఇందాక సరిగ్గా గురి చూడకుండా నన్ను ప్రయోగించావు, అందువల్ల అర్జునుడి యొక్క శిరస్సును ఖండించలేకపోయాను, లేకపోతే గొంతు కట్ అయిపోయేది, కానీ కుదరలేదు. ఈసారి బాగా గురి చూసి వదులు, నీకు నాకు శత్రువు అయినటువంటి అర్జునుడిని నేను వధించాలనుకుంటున్నాను అన్నాడు అశ్వసేనుడు. అప్పుడు ఆశ్చర్యపోయి, అసలు ఇంత భయంకరంగా ఉన్నావయ్యా, ఎవరు నువ్వు అని అడిగాడు కర్ణుడు అశ్వసేనుడిని. అప్పుడు ఈ యొక్క అశ్వసేనుడు కథ చెప్పాడనమాట. గతంలో అర్జునుడు నా తల్లిని వధించాడు, ఇంద్రుడు కారణంగా నేను నా ప్రాణాలు రక్షించుకోగలిగాను,
ఇప్పుడు అదే ఇంద్రుడు వచ్చినా కానీ ఈ అర్జునుడిని ఎవరు రక్షించలేరు అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఓ నాగుడా, కర్ణుడు ఎప్పుడు ఇతర బలాలను ఆశ్రయించుకొని విజయం అనుకోడు. నువ్వు 100 మంది అర్జునులను వధిస్తాను కానీ నేను బాణాన్ని మళ్ళీ ప్రయోగించేటువంటి అవకాశం లేదు. ఒక్కసారి వదిలిన బాణం అంతే, రెండోసారి బాణ ప్రయోగం అదే బాణాన్ని నేను మళ్ళీ ప్రయోగించను. పర్లేదు 100 మంది అర్జునులు వచ్చినా పర్లేదు, నాకున్న అస్త్రశస్త్రాలతో యుద్ధం సాధించగలను, నీ సహాయం నాకు అవసరం లేదు అన్నాడు. నువ్వు హాయిగా సుఖంగా ఉండు, చూడు నా యొక్క యుద్ధ పాండిత్యాన్ని ప్రతాపాన్ని అన్నాడు. దాంతో కర్ణుడి మాటలు ఉన్నటువంటి ఆ అశ్వసేనుడైనటువంటి నాగుడు తన భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి అర్జునుడిని వధించాలనేటువంటి ఉద్దేశంతో భయంకరమైనటువంటి రూపంతో అర్జునుడి మీదకి వస్తూ ఉన్నాడు. ఈసారి ప్రయోగం ద్వారా రావట్లా, స్ట్రైట్గా అర్జునుడి మీదకి దూకుతూ ఉన్నాడు ఆ యొక్క అశ్వసేనుడు. అప్పుడు కృష్ణుడు ఆ మహాసర్ప నీతో అన్నాళ్ళ నుంచి వైరం పెట్టుకుంది, అర్జున నీ మీదకి వస్తోంది, దాన్ని చంపు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, గరుత్మంతుడు లాంటి నా ముఖంలోకి వస్తున్నటువంటి ఆ సర్పం ఎవరు, దాని కథ ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఖాండవ దహనం సందర్భంలో నువ్వు ఒక మాతృ సర్పాన్ని ఒక పిల్ల సర్పాన్ని రెండూ కలిసి ఉన్న సందర్భంలో నువ్వు ఆ మాతృ సర్పాన్ని వధించావు. అయితే ఆ పుత్ర సర్పం అప్పుడు తప్పించుకుంది, నీకు తెలియదు ఆ విషయము. అది ఇప్పుడు ఉలకలాగా నీ మీద పగబూని వస్తూ నీ మీద పడుతూ ఉంది, జాగ్రత్త చూడు అన్నాడు. వెంటనే అర్జునుడు తన బాణంతో ఆ యొక్క సర్పాన్ని 2 ముక్కలుగా ఖండించాడు. అప్పుడు మళ్ళీ కర్ణార్జునులు యథాప్రకారం యుద్ధాన్ని ప్రారంభించారు. అర్జునుడు కర్ణుని కిరీటాన్ని పగలగొట్టి కవచాన్ని బద్దలు కొట్టాడు. బాణాల దెబ్బకు కర్ణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే ఆ సొమ్మసిల్లి పడిపోయినటువంటి కర్ణుడిని అర్జునుడు ఇక్కడ మళ్ళీ వదిలిపెట్టేశాడు ప్రాణాలతోటి. ఎందుకంటే స్పృహ లేని పరిస్థితుల్లో ఉన్న మనిషి మీద బాణప్రయోగం చేయకూడదు అనేటువంటి భావంతో ఆపాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు అనమాట, ఏమిటి అర్జున నువ్వు చేస్తున్న పని, ఇలాంటి దుష్టులను దుర్మార్గులను ఉపేక్షించకూడదు, బాణప్రయోగం ఆపకు, చెయ్యి అన్నాడు. అప్పుడు అర్జునుడు తిరిగి బాణప్రయోగానికి సిద్ధపడ్డాడు. అయితే అప్పటికే కర్ణుడు కళ్ళు తెరిచి తిరిగి స్పృహలోకి వచ్చి తన బాణాలతోటి అర్జునుడి బాణాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి రౌద్రాస్త్రంతో అభిమంత్రించినటువంటి ఒక లోహమయమైన బాణాన్ని కర్ణుడి మీదకి ప్రయోగించాలి అని అర్జునుడు అనుకుంటూ ఉన్నాడు. దివ్యమైనటువంటి రౌద్రాస్త్రంతో అభిమంత్రించాడు. అది అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ శస్త్రం. దానికి ఒక అస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆ సమయంలో కర్ణుడు అంత్యకాలాన్ని సమీపించడంతో ఆ బ్రాహ్మణ శాపం అందు కదా ఆల్రెడీ, నీ మరణ సమయంలో నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది అన్నటువంటి శాపం ఉండటం వలన ఆ సందర్భంలో ఆ శాపం పనిచేయటం ప్రారంభించింది. కర్ణుడి యొక్క రథం భూమిలోకి దిగిపోయే పరిస్థితి వచ్చింది. కరెక్ట్గా దిగిపోబోతోంది. కరెక్ట్గా రథ చక్రం భూమిలో దిగిపోయే సందర్భంలో మంత్రాలన్నీ స్ఫురణకు రావటం మానేసినాయి. అంటే అస్త్రాలను ప్రయోగించాలంటే మంత్రం గుర్తు రావట్లేదు. ఎందుకని? పరశురాముడు శపించాడు కదా, నీ మరణ సమయంలో నీకు అస్త్రాలేవి కూడా గుర్తుకు రావు, స్ఫురించవు అని చెప్పాడు కదా. కరెక్ట్గా 2 శాపాలు పనిచేయడం ప్రారంభించినాయి. రథచక్రం భూమిలో దిగిపోయింది, అస్త్రాలేవి గుర్తుకు రావటం లేదు. దాంతో ఒక్కసారిగా కర్ణుడు బిత్తరపోయాడు. వెంటనే అర్జునుడితో అన్నాడు, పార్థ, దైవ సంకల్పం వలన నా రథచక్రం భూమిలోకి దిగబడిపోయింది. నేను దాన్ని పైకి తీసే వరకు కూడా నువ్వు వేచి ఉండు. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల మీద వీరులు ఎవరు కూడా బాణప్రయోగం చేయరు కదా, నీకు తెలియని ధర్మం లేదు కదా అన్నాడు అర్జునుడు. అంతేకాకుండా ఇంకా అర్జునుడిని కర్ణుడు ఇక్కడ పొగుడుతూ ఉన్నాడు. నువ్వు లోకంలో మహాసూర్యుడు అర్జున, సచ్చరిత్ర కలిగిన వాడివి, ధర్మయుద్ధం తెలిసిన వాడివి, వేదాంగాల అభ్యాసం చేసిన వాడివి, దివ్య అస్త్రవేత్తవి, యుద్ధంలో కార్తవీర్యార్జునుడు లాంటి వాడివి అర్జున నువ్వు. కాబట్టి నాకు క్లేశం కలిగించకు, నా రథచక్రం బయటకు తీసిన దాకా ఎదురు చూడు అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అర్జున, నేను కృష్ణునికి కానీ నీకు కానీ భయపడి ఇలా మాట్లాడట్లేదు. నువ్వు ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టావు కాబట్టి నేను ఈ ప్లీడింగ్, ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్ను.
ఒక ముహూర్త కాలం పాటు ఓపిక పట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు వెంటనే మాట్లాడలా. కానీ కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా కర్ణ, ఓహోహోహో, మా అదృష్టం, ఏమదృష్టం, కేవలం మా అదృష్టం చేత నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా ధర్మం ఎప్పుడు మాట్లాడలేదు. సాధారణంగా చెడ్డవాళ్ళు, నీచులు వ్యసనాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడేటప్పుడు దైవాన్ని నిందిస్తూ ఉంటారు. అంతేగాని తాము చేసిన చెడ్డ పనుల గురించి అసలు ఆలోచించరు. వచ్చేవాడికి చెడు జరగగానే దేవుడు నాకు అది చేసాడు, ఇది చేసాడు అంటాడు. నువ్వు మంచివాడివా, నువ్వు సచ్చరిత కలిగిన వాడివా, సత్పురుషుడివా, సత్ప్రవర్తన కలిగిన వాడివా కాదే. అందువల్ల నీచులు మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా అంతే. ఆ రోజున నువ్వు దుర్యోధనుడు శకుని కూడా కలిసి ఏకవస్త్ర రజస్వలైనటువంటి ద్రౌపదిని సభలకు లాక్కొచ్చారు కదా. అప్పుడు నీకు ధర్మం మాట ఏం గుర్తు రాలేదే. ఆశ్చర్యంగా ఉంది. ద్యూత సభలో ఆ రోజున ద్యూతం ఆడటం చేతగానటువంటి ధర్మరాజుని అక్కడ పెట్టి అతనికి ఎదురుకుండా శకునిని పెట్టి, చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి శకునిని ధర్మరాజుకు ఎదురుకుండా పెట్టారే. అంటే ఆయన్ని ఒక విధంగా ఉద్దేశపూర్వకంగా ఓడించారే మీరు. ఆట అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఓడించి ధర్మరాజును అవమానించి, పాండవులను అవమానించి అరణ్యాలకు పంపించారే. అప్పుడు నీ ధర్మం ఏమైందయ్యా? వనవాసం పూర్తయింది, 12 ఏళ్ళు అరణ్యవాసం అయింది, 1 ఏడు అజ్ఞాతవాసం అయింది. ఆ సందర్భంలో కూడా నువ్వు పాండవులకు రాజ్యం ఇవ్వలేదే. వెంటనే మీరు ధర్మ ప్రకారం ఇవ్వాలి కదా. ఏమైంది నీ ధర్మం? నువ్వు చెప్పగా దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి భీమసేనుడికి విషం కలిపినటువంటి ఆహారం తినిపించాడు కదా. అప్పుడు నీ ధర్మం గుర్తు రాలేదా? ఆ రోజున వారణావతంలో అంటే కాశీలో పాండవులు ఉన్నటువంటి గృహాన్ని నిప్పుబెట్టించారు కదా. అది నీకు తెలుసు కదా. ఆ రోజు నువ్వు ధర్మం చెప్పావా దుర్యోధనుడికి? చెప్పావా, చెప్పలేదా? నిండు సభలో రజస్సులైనటువంటి ఈ యొక్క ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు నవ్వావు కదా వికటంగా. అప్పుడు ధర్మం ఏమైంది అనేది? ద్రౌపదిని ఆ విషయంలో ఎంతో బాధిస్తూ ఉన్నప్పుడు దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు నువ్వు దగ్గరుండి చూసావు కదా. ధర్మం మాట్లాడావా? లేదు కదా. ద్రౌపది, పాండవులందరూ నాశనం అయిపోయారు, శాశ్వతుడు నరకంలో పడ్డారు, నువ్వు ఉన్న వాళ్ళల్లో వేరే భర్తను కోరుకో అంటూ మాట్లాడే ఆవిడ వంకరగా చూసావు కదా. అప్పుడు నీ ధర్మం ఏమైందయ్యా? కర్ణ, రాజ్యం మీద దురాశతోటి శకునిని ఆశ్రయించి పాండవులను అంతగా బాధించావు కదా. అప్పుడేమైందయ్యా నీ ధర్మము? చాలామంది మహారథులందరూ కలిసి బాలుడైనటువంటి మన యొక్క అభిమన్యు కుమారుడిని చుట్టుముట్టి చంపారు కదా. అప్పుడేమైందయ్యా నీ ధర్మం? ఇప్పుడు ఎన్ని ధర్మపు మాటలు చెప్పినా, ఎన్ని ధర్మపాలనాలు చెప్పినా నిన్ను ప్రాణాలతోటి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పాండవులు యుద్ధంలో జయించి రాజ్యం పొందుతారు. కౌరవులందరూ కూడా పాండవుల చేతిలో మరణించడం తథ్యం అన్నాడు కృష్ణుడు. కర్ణుడు ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. సిగ్గుతో వంగిపోయి తలదించుకుని నిలబడ్డాడు కర్ణుడు. ఆ తర్వాత మళ్ళీ తలెత్తినటువంటి కర్ణుడు ఒక విధమైనటువంటి ఆక్రోశంతో అర్జునుడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, వీడు మామూలు అస్త్రాలకు చనిపోయేవాడు కాదు, దివ్యాస్త్రాలు ప్రయోగించి వీడిని సంహరించు అన్నాడు కృష్ణుడు. అప్పటిదాకా శస్త్రాలతో జరిగిన యుద్ధం అస్త్రాల్లోకి అంటే దివ్యాస్త్రాల్లోకి మారింది. చివరికి అర్జునుడు కర్ణుడిని వధించాలి అని సంకల్పించుకొని అంజులకం అనేటువంటి భయంకరమైనటువంటి ఒక బాణాన్ని తీసి దాని మీద ఒక మహాస్త్రాన్ని అభిమంత్రించి, నేను కనుక నిశ్చలమైన తపస్సు చేసి ఉంటే, గురువుల్ని సంతోషపెట్టి ఉంటే, మిత్రుల యొక్క మంచి మాటలు వినున్నట్లయితే ఈ శరం నా శత్రువైన కర్ణుడిని చంపుగాక అని అంటూ కర్ణుడి మీదకి బాణప్రయోగం చేశాడు అర్జునుడు. అంతే, కర్ణుడి శిరస్సు శరీరం నుంచి వేరై నేల మీద పడిపోయింది. కర్ణుడు నేల మీదకి ఒరిగాడు. కర్ణుడి దేహాన్ని నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు సూర్యమండలం దిశగా వెళ్ళటం అక్కడున్నటువంటి యోధులందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.